ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 పథకాలు ఎంత సూపర్ అయితే అయినాయో ఎవ్వలని అడిగినా చెప్తారు. మైకు ముందట పెట్టి ఎట్లున్నాయి సూపర్ 6లు అంటే అబ్బో వశపడతలేదు అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలు జనాలకే కాదు మూగజీవులకు కూడా మస్తు నచ్చినాయట. ఎంత బాగా నచ్చినాయో చెప్తున్నాయి, ఒకసారి చూడండి. ఆగో అంత బాగా నచ్చినాయట. సూపర్ 6 సూపర్ హిట్ అని తెలుగు తమ్ముళ్ళు అనే వరకు ఎడ్లకు అది నచ్చలేనట్టున్నది. చెంగడు బింగడే ఎగిరినాయి. బండి మీద రుబాబుగా నిలబడ్డ లీడర్లంతా ఆ రోడ్డు మీద పడ్డారు. పాపం ఎన్ని దెబ్బలు తాకినాయో ఏమో. బండి ముంగటున్న బుడ్డ లీడర్లను కూడా ఆ ఎడ్లు ఎగిరెగిరి దాన్నినాయి. వాళ్ళకి ఎన్ని దెబ్బలు తాకినాయో ఏం పాడో. మాకు ఎంతో బాగా నచ్చిన సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ అని ఎట్లా అంటారు? సూపర్ హిట్ కాదు, మెగా హిట్, బంపర్ హిట్ అనాలి. సూపర్ 6 ఏవట్టి ఏపీ జనాల ముఖంలో ఎక్కడ లేని ఆనందం వచ్చింది. సూపర్ 6లతోని అందరు సుఖ సంతోషాలతోనే ఉన్నారు. అసలు వీటిని సూపర్ హిట్ అనే అంటారా అన్నట్టు శంగెగిరినాయి. పాపం బండి మీద నిలబడి ఫోటోలకు వీడియోలకు పోజులు ఇద్దామనుకున్నా లీడర్లు ఏ సైడ్ కాలువల పడ్డారో ఏమో. ఏ సూపర్ 6 పేర్లు చెప్తే ఎడ్లు కూడా భయంతో ఎగిరెగిరి గంతేస్తాయో. అవే కూటమి ప్రభుత్వ పథకాలని సినిమాల డైలాగ్ చెప్తుంటే ఆగమాగ మిగిలినట్టు చేసినాయి. మరి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల మజాక ఎడ్లు కూడా భయపడ్డాయి అంటే చిన్న ముచ్చట. కూలింది, ఫెయిల్ అయింది, కుంగింది, వంగింది అని కాళేశ్వరం మీద ఎన్నెన్నో చెప్పిండ్రు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. కానీ చూడండి, కాంగ్రెస్ పార్టీ హయాంలా కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు ఎట్లా నడుస్తున్నాయో. లక్షల కోట్లు వృధా ఖర్చు చేసినందుకేనా నీళ్ళు ఇట్లా ఎత్తిపోస్తున్నది? కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీలకు ఏటీఎం అయినందుకేనా ఇప్పుడు మోటార్లు నడుస్తున్నది? అక్కరకు రాని ప్రాజెక్ట్ అయినందుకేనా నీళ్ళు ఎగిరెగిరి పడుతున్నది? ఇదేనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చెప్పిన పని చేయని ప్రాజెక్టు? ఇదేనా సుక్క నీళ్ళు ఎత్తిపోయని ఉత్త ప్రాజెక్టు? చక్కదనంగా నీళ్ళు ఎత్తిపోస్తున్నది. వరదలు వచ్చినప్పుడు రిజర్వాయర్లను నింపుకునే పని చేస్తా అన్నది. పోయినసారే కాళేశ్వరం ప్రాజెక్టును కానకుండా రైతులు పంటలు ఎండి పశువులను మేపిండ్రు. ఇప్పుడు కూడా గట్లనే చేస్తే జనం పొట్టు పొట్టు తిట్టుడు కాదు, ఎంబటివాడి కొడతారు అనుకున్నారో ఏమో. అందుకే మోటార్లను ఆన్ చేసిండ్రు. కాళేశ్వరం రెండో లీకు ఎల్లంపల్లి నంది మేడారం పంప్ హౌస్లు ఉన్న 3 మోటార్లు ఆన్ చేసి గాయత్రి పంప్ హౌస్కు పంపుతున్నారు నీళ్లను. దీంతో మిడ్ మానేరు ప్రాజెక్టును నింపుతారట. వానలు పడి పుష్కలంగా నీళ్లు ఉన్నప్పుడు ప్రాజెక్టులను నిండుకుండలు తీరుగా చేసుకుంటే మంచిది. ఆపదల కాలంలో ఆదుకుంటాయి. పంటలు ఎండే సమయం వచ్చినప్పుడు పొలాలకు వాడుతుంటాయి. అప్పుడు కేసీఆర్ ఎటువంటి ఆలోచన చేసిండో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దాన్ని అమలు చేస్తున్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా అయిందని అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఓ దిక్కు కూలింది అనుకుంటేనే ఇంకో దిక్కు మోటార్లు ఆన్ చేసిండ్రు కాబట్టి అప్పుడు అట్లా అని ఇప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నదో వాళ్ళకే తెలియాలి కదా.